అందరికీ నమస్తే అండి. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల మధ్య అశాంతి నెలకొంది. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య 3.5 ఏళ్ళ 4 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది, ఆగట్లేదు. తీవ్రత పెరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఉక్రెయిన్లో 25% భూభాగం రష్యా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఉక్రెయిన్లో చాలామంది సాధారణ ప్రజలు కూడా చనిపోతున్నారు. సాధారణ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు. ఉక్రెయిన్ చిన్న దేశమైనప్పటికీ పోరాడుతుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను, నేను అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే అని చెప్పిన ఒక పెద్ద మనిషి ఆ జోలికి వెళ్తున్నప్పటికీ ప్రయత్నం ఫలించడం లేదు. సో ఇది ఇలా ఉంటే, మరోవైపు మొన్న మధ్య ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య కొన్ని రోజుల పాటు యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని రోజుల పాటు యుద్ధం, పశ్చిమాసియా దేశాల మధ్య కొన్ని రోజుల పాటు యుద్ధం, ఇవన్నీ ప్రపంచంలో అశాంతికి చిహ్నాలు. తాజాగా 2 రోజుల నుంచి కూడా థాయిలాండ్కి కాంబోడియాకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధానికి కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఇదేదో కొత్తగా అనూహ్యంగా ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. అయితే దీనికి జూన్ నెలలో జరిగిన కొన్ని ఘటనలు, ఫిబ్రవరి నెలలో జరిగిన కొన్ని ఘటనలు కారణం అయితే కావచ్చు. కానీ మూల కారణం మాత్రం ఎప్పుడో 1907 నుంచి ఉంది. అది మనం ఒకసారి డీటెయిల్డ్గా కొంచెం చెప్పుకోవాలంటే, కాంబోడియా అండ్ లావోస్ అండ్ థాయిలాండ్ 3 దేశాలు పక్కపక్కన ఉంటాయి. ఈ 3 దేశాలని విభజిస్తూ ఒక సరిహద్దు రేఖ ఉంటుంది, 800 కిలోమీటర్ల. ఈ సరిహద్దు రేఖను ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు. దీన్ని ఫ్రెంచ్ గీశారనమాట. ఫ్రెంచ్ వాళ్ళు నిర్ణయించారు ఈ సరిహద్దులను. ఫ్రెంచ్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు 1863 నుంచి 1953 వరకు కాంబోడియా దేశం మొత్తం ఫ్రెంచ్ కంట్రోల్లోనే ఉంది. అక్కడ బిజినెస్ అన్నీ కూడా ఫ్రెంచ్ కంట్రోల్లో ఉంది. అలా వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడే 1907లో వాళ్ళు ఈ 3 దేశాల మధ్య సరిహద్దు నిర్ణయించి గీశారు. అప్పట్లోనే థాయిలాండ్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రసిద్ధి చెందిన ప్రే విహార్ అనే హిందూ దేవాలయ కాంప్లెక్స్ ఉంది. శివాలయం అండ్ భద్రేశ్వర ఆలయం, శిఖరేశ్వర, ఇలా 3 ఆలయాలు కలిపి అండ్ కొన్ని హిందూ దేవాలయాలు చిన్న చిన్నవి కలిపి ఒక పెద్ద కాంప్లెక్స్, టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. ఆ టెంపుల్ కాంప్లెక్స్ ఉన్నది కాంబోడియా పరిధిలోకి వెళ్ళిపోయింది. చిన్న భూభాగం అనమాట. అది కాంబోడియా పరిధిలోకి వెళ్ళిపోవడంతో థాయిలాండ్ అప్పటి నుంచి కూడా అసంతృప్తిగానే ఉంది. ఉన్నప్పటికీ 1962లో ఒకసారి దీని మీద కోర్టు తీర్పు వచ్చింది. 1962లో ఇది కాంబోడియాకే చెందుతుంది అని ఒక తీర్పు వచ్చింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రే విహార్ టెంపుల్ కాంప్లెక్స్ని, దాని చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం కాంబోడియాకే చెందుతుందని తీర్పిచ్చింది. కానీ థాయిలాండ్ మాత్రం ఆ విషయంలో, ఆ టెంపుల్ విషయంలో సెంటిమెంటల్గా ఉంది. అది మాదే అని వాదించడం మాత్రం ఆగలేదు. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని కాంబోడియా ప్రే విహార్ వారసత్వ సంపదగా గుర్తించమని యునెస్కోను కోరింది. యునెస్కో కూడా ప్రే విహార్ని వారసత్వ సంపదగా 2008లో గుర్తించి కాంబోడియాకే చెందుతుంది అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ 2013లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మళ్ళీ ప్రే విహార్ టెంపుల్ కాంప్లెక్స్ కాంబోడియాకే చెందుతుంది అని తీర్పు చెప్పింది. థాయిలాండ్ వేసిన రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేసింది. అంటే థాయిలాండ్ మొదటి నుంచి వాదిస్తూనే ఉంది, కానీ ఆ ప్రాంతం కాంబోడియాకే చెందుతుంది అని తీర్పులు వస్తూనే ఉన్నాయి. కానీ థాయిలాండ్ ఆ ప్రాంతం పట్ల ఆ అభిమానాన్ని వదులుకోలేదు. ఎందుకంటే అది హిందూ టెంపుల్ కాబట్టి దాన్ని రకరకాల కారణాలతో దాని పట్ల కొన్ని ఎమోషన్స్ పెట్టుకొని ఉన్నారేమో మేబీ. ఇదే క్రమంలో థాయిలాండ్లోని సురీన్ ప్రావిన్స్లో ప్రసత్ టామున్ అనే పేరు గల మరో శివాలయం ఉంది. ఈ శివాలయం మాకు చెందుతుంది అని కాంబోడియా మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఖమేర్ సామ్రాజ్యంలో భాగంగా ఉదయాదిత్య వర్మన్ అనే రాజు ఆ శివాలయాన్ని కట్టించాడు. అప్పట్లో సురీన్ ప్రావిన్స్లో భాగంగా దాంగ్రే పర్వత ప్రాంతం కూడా ఈ ఖమేర్ సామ్రాజ్యంలోనే ఉండేది. ఇవి అన్నీ కూడా కాంబోడియాకే చెందుతాయి అని చెప్పి మొదటి నుంచి వాదనలు. అంటే కాంబోడియా లిమిట్స్లో ఉన్న ఈ టెంపుల్ కాంప్లెక్స్, ప్రే విహార్ టెంపుల్ కాంప్లెక్స్ మాదే అని చెప్పి థాయిలాండ్ వాదిస్తుంది. థాయిలాండ్లో ఉన్న శివాలయం మాదే అని చెప్పి కాంబోడియా వాదిస్తుంది. ఇలా ఉద్రిక్తతలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఉండగా మధ్య మధ్యలో వాళ్ళు తలపడుతూ శాంతి చర్చలు జరుపుతూ అలా ఉండగా అక్కడున్న రాజకీయ మార్పులు, రకరకాల మార్పులు, అంటే రాజకీయంగా వీళ్ళొక పార్టీ, ఇక్కడో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు కలిసినప్పుడు స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలను మాట్లాడుకుంటారు, కొన్నాళ్ళు సైలెంట్గానే ఉంటారు, మళ్ళీ యుద్ధానికి దిగుతారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫిబ్రవరిలో ఏమైందంటే,
ఇరు దేశాల మధ్య కూడా ఒక థాయిలాండ్ భూభాగంలో కాంబోడియా సరిహద్దులో ఉన్న తామోన్ తోమ్ అనే టెంపుల్ ముందు కాంబోడియాకి చెందిన 100 మంది ప్రజలు ఒక గ్రూపుగా వచ్చి కాంబోడియా జాతీయ గీతాన్ని ఆలపించారంట. అలా వాళ్ళు ఆలపించడం ఈ థాయిలాండ్ యొక్క సెంటిమెంట్ని దెబ్బతీసిందని థాయిలాండ్ ప్రజలు భావించి అప్పట్లోనే కాంబోడియాకి చెందిన ఒక సైనికుడు థాయిలాండ్ సైనికుడి చేతుల్లో చనిపోయాడు. అప్పుడు కాంబోడియాకి అండ్ థాయిలాండ్కి మధ్య యుద్ధ వాతావరణం ఫిబ్రవరిలోనే మొదలైంది. అది ఆ ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉండగా సరిహద్దుల్లో ఇరు దేశాలు కూడా సైనికులను మోహరించి సిద్ధంగా ఉండగా జూన్ నెలలో మరో ఘటన జరిగింది. ఈ సంవత్సరం జూన్లో సరిహద్దు అంటే ఎమరాల్డ్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ మోహరించి అంతటితో ఆగకుండా 2 దేశాలు ఎగుమతులు దిగుమతులను ఆపేశాయి. థాయిలాండ్ అయితే కాంబోడియాకి సరఫరా చేస్తున్న విద్యుత్తును కూడా ఆపేస్తామని బెదిరించింది. అయితే ఈ నెల మొదటి వారంలో అంటే జూలై మొదటి వారంలో థాయిలాండ్లో సైన్యం కాంబోడియా సైన్యమే అంటే థాయిలాండ్ ప్రాంతంలో ఒక 5గురు ల్యాండ్ మైన్ పేలుల్లో తీవ్రంగా గాయపడ్డారు. సో ఈ ల్యాండ్ మైన్ కాంబోడియా వాళ్ళే పెట్టారు అనేది థాయిలాండ్ సైనికుల ఆరోపణ. అలా 2 దేశాల మధ్య కూడా పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొని థాయిలాండ్ దేశం ఏం చేసిందంటే కాంబోడియా దేశ ప్రతినిధిని రాయబారిని బహిష్కరించింది. ప్లస్ ఆ దేశానికి ఇటు నుంచి రాకుండా ఇటు నుంచి అటు వెళ్లకుండా మొత్తం రాకపోకలు ఆపేసింది. మొత్తం ఇక్కడున్న ఉద్యోగులను అటు పంపించేసింది. ప్రజల మధ్య అన్ని రకాల నిషేధాజ్ఞలు విధించింది. ఎగుమతులు దిగుమతులు ఆపేసింది. అలా ఈ ప్రజలను కూడా మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, ఆ దేశంలో మా వాళ్ళు వచ్చేయండి అని చెప్పి ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఒకరినొకరు కయానికి కాలు దూవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్న ఉదయం సరిహద్దు దగ్గర కాల్పులు చేసుకున్నారు. ఆ కాల్పులు కూడా మామూలుగా కాదు, రాకెట్లు, జెట్లు, ఫైటర్లు అన్నీ రంగంలోకి దిగాయి. థాయిలాండ్లో సామాన్య పౌరులు 10 మంది చనిపోయారు. అండ్ కాంబోడియాలో కూడా కొంతమంది సైనికులు ప్రజలు చనిపోయారనమాట. అంత యుద్ధ తీవ్రత నెలకొంది, అంత సీరియస్గా యుద్ధం జరుగుతోంది. సో మరి ఈ 2 దేశాల మధ్య ఎవరు మరి శాంతిని నెలకొల్పుతారు? ఇది ఆయన ఎవరు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అంటాడు కదా, నోబెల్ ప్రైజ్ కావాలి అని. ప్రపంచ పెద్దన్న పాత్రలో ఈయన ఏమైనా ప్రపంచ శాంతి కాముకుడుగా ఈయన ఏమైనా ఈ 2 దేశాల మధ్య శాంతి నెలకొల్పుతాడా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.